ఇవాళ క్లాస్లో 1853 కౌన్సిల్ చట్టాన్ని చార్టర్ చట్టాన్ని చూద్దాం. ఇదే చివరి చార్టర్ చట్టంగా చెప్పుకోవచ్చు. 1853 ఈ 1853 చార్టర్ చట్టంలో అయితే బ్రిటిష్ కంపెనీ పాలనకు ఇదే చివరి చట్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని తర్వాత చార్టర్ చట్టాలు రద్దయినాయి. తర్వాత భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. అయితే ఇది మరో 20 ఏళ్ళ వరకు పొడిగించలే. మనం ఇంతకుముందు 1833 కావచ్చు, 1813 కావచ్చు, ఆ చార్టర్ చట్టాల్లో ప్రతిసారి 20 ఏళ్ళు పొడిగించేది. అయితే ఈసారి ఏంది, 20 ఏళ్ళు పొడిగించలేదు. ఎవరికి? కంపెనీకి. కంపెనీ పాలన మరో 20 ఏళ్ళు పొడిగించలేదు. దాంతో ఏమైంది, చార్టర్ చట్టాలు కంపెనీ అంటే పార్లమెంటు మరో చట్టం చేసేంత వరకు ఈ చట్టం అమల్లో ఉంటుందని చెప్పేసింది. ఏది? బ్రిటిష్ పార్లమెంటు, బ్రిటిష్ ప్రభుత్వం మరో చట్టం చేసేంత వరకు ఈ చట్టం అమల్లో ఉంటుంది. మరి ఎంతకాలం అనేది కాల నిర్దేశం అనేది చేయలేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ 1853 చార్టర్ చట్టం ఎవరి కాలంలో అంటే ఎవరు బెంగాల్ గవర్నర్ జనరల్గా ఎవరున్నారంటే డల్హౌసీ ఉన్నారు. డల్హౌసీ. ఈ డల్హౌసీ అనగా మనకేం గుర్తొస్తుంది? రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి ఒక డల్హౌసీ 1845 నుంచి 56 వరకు భారతదేశ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఈయన వ్యవహరించారు. ఈయన కాలంలో ఈ 1853 చార్టర్ చట్టం వచ్చింది. ఈయన పుణ్యానే 1857 తిరుగుబాటు కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే కంపెనీ పాలనను ఈసారి పొడిగించకపోవడంతో పార్లమెంటే నిర్దేశించేంత వరకు ఈ చార్టర్ చట్టం అమలు ఉంటుందని చెప్పుకున్నాం. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారాన్ని విభజించి శాసనాలను రూపొందించేందుకు సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. శాసనాలని రూపొందించేందుకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారం విభజించి కొన్ని శాసనాలు రూపొందించేందుకు సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని మరో పేరు ఏంటంటే మినీ పార్లమెంట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది చట్టాలను చేస్తుంది, చట్టాలని నిర్దేశిస్తుంది, రూపొందిస్తుంది. కాబట్టి దీన్ని మినీ పార్లమెంట్గా చెప్పుకుంటారు. ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఏంది? మండలి, కేంద్ర శాసన మండలి అని చెప్పుకోవచ్చు. ఈ కేంద్ర శాసన మండలిలో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ఇందులో వీలు కల్పించారు. దాంతో 6 సభ్యులు, ఇందులో 6 సభ్యులు ఉంటారు ఈ శాసన మండలిలో. అందులో 4 ప్రాంతీయ అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ఏరియాకు సంబంధించినటువంటి వాళ్ళు 4 అందులో ఉంటారు. ఆ 4ని ఒకసారి చూసుకుంటే బాంబే నుంచి ఓ ప్రతినిధి, మద్రాసు నుంచి మరో ప్రతినిధి, కలకత్తా నుంచి మరో ప్రతినిధి, ఆగ్రా నుంచి మరో ప్రతినిధి. ఈ విధంగా 4 ప్రతినిధులు ఇందులో ఉంటారు. దేంట్లో? శాసన మండలిలో సభ్యులుగా ఉంటారు. అంటే ఏంది? స్థానిక ప్రతినిధులకు ఈ శాసన మండలిలో, కేంద్ర శాసన మండలిలో తొలిసారిగా అవకాశం కల్పించారు. అయితే ఈ శాసన మండలి తీసుకున్నట్టుగా నిర్ణయాల్లో వీళ్ళు ఒక నిర్ణయాలు చెప్తారు, ఒక అడ్వైజరీ కమిటీగా పనిచేస్తుంది. కానీ చివరిగా నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరికి అప్పచెప్పారు? గవర్నర్ జనరల్దే అంతిమ నిర్ణయం. ఏదైనా చట్టం చేయాలన్నా, ఏదైనా సమస్య వచ్చినా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా కానీ ఫైనల్ నిర్ణయం ఎవరిది ఉంటుంది? గవర్నర్ జనరల్దే ఉంటుంది. అంటే ఏమంటారుగా, ఇచ్చినట్లే ఇచ్చిర్రు భారతీయులకు, భారతదేశానికి సంబంధించిన ప్రతినిధులకు అవకాశం కల్పించారు. కానీ అంతిమ నిర్ణయం మాత్రం గవర్నర్ జనరల్కే ఇచ్చారు. దాంతో ఈ సివిల్ సర్వీసులో కొన్ని సంస్కరణ తీసుకొస్తేందుకు సివిల్ సర్వీసుపై ఒక కమిటీని వేసారు. ఆ కమిటీయే మెకాలే కమిటీ. ఈ మెకాలే కమిటీ సివిల్ సర్వీసులో కొన్ని నియమ నిబంధనలు ఎప్పుడు తీసుకొచ్చింది? ఈ మెకాలే కమిటీని ఎప్పుడు వేసారంటే 1954లో వేశారు. 1954లో 1953లో చార్టర్ చట్టం ఏర్పడితే మెకాలే కమిటీని 1954లో వేశారు. ఈ మెకాలే కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం 1854లో మెకాలే కమిటీని వేస్తే ఈ 1855లో భారతీయులకు సివిల్ సర్వీసులో అంటే ఎగ్జామ్ రాసేందుకు, సివిల్ సర్వీసులో అపాయింట్ అయ్యేందుకు అవకాశం కల్పించారు. భారతీయులకు బహిరంగ పోటీ పరీక్షలు నిర్వహిస్తేందుకు, పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు, పోటీ పరీక్షల్లో పోటీ పడేందుకు అవకాశం కల్పించారు. ఎప్పుడు? 1855. ఏ కమిటీ? మెకాలే కమిటీ. ఎప్పుడు వేసారు ఇది? 1854లో. ఇది మెకాలే కమిటీకి సంబంధించిన సివిల్ సర్వీస్ సంబంధించింది. ఆ తర్వాత న్యాయ కమిషన్లు కూడా ఏర్పాటు చేశారు. భారతదేశంలో న్యాయ కమిషన్లు కూడా వచ్చాయి. ఈ న్యాయ కమిషన్లు చూసుకుంటే అందులో ఈ న్యాయ కమిషన్లు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం
1859లో 1859లో సివిల్ ప్రొసీజర్ కోడ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి ఎప్పుడు ఏర్పడ్డది? 1859లో. 1860లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్ ఏర్పడింది. ఇండియన్ పీనల్ కోడ్ ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1860. మరి 1861లో ఏం ఏర్పడింది? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఈ విధంగా 1859లో సివిల్ ప్రొసీజర్ కోడ్, 1860లో ఇండియన్ పీనల్ కోడ్, 1861లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లు ఈ విధంగా ఏర్పడ్డాయి. న్యాయ కమిషన్లు ఏర్పాటు చేశారు. వివిధ అటు సివిల్ కావచ్చు, ఇటు క్రిమినల్ అంశాలకు సంబంధించినట్టుగా కోడ్ వేశారు కాబట్టి, వాటికి కమిషన్లు వేశారు కాబట్టి ఇవి ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఇక ఇది 1853 చార్టర్ చట్టం సంబంధించి. నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టాన్ని చూద్దాం ఒకసారి. ఈ భారత ప్రభుత్వ చట్టం 1858లో ఎందుకు వచ్చింది? భారత ప్రభుత్వ చట్టం భారత ప్రభుత్వ చట్టం అని ఎందుకు వచ్చింది? ఇంతకుముందు చార్టర్ చట్టాలు ఉండేది, ఇక నుంచి కౌన్సిల్ చట్టాలు వస్తాయి. ఎందుకు వచ్చింది అంటే భారతదేశంలో 1850లో ఒక తిరుగుబాటు జరిగింది. భారతదేశ చరిత్రలో అదొక గొప్ప తిరుగుబాటుగా చెప్పుకోవచ్చు. 1857 తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు అని చెప్పుకుంటాం. ఆ తిరుగుబాటు జరిగింది ఎప్పుడు? 1857లో. దీంతో సిపాయిల తిరుగుబాటు భారతదేశంలో ఈ విధంగా తిరుగుబాట్లు జరుగుతున్నాయంటే మన చట్టాల్లో లోపం ఉంది అనే అభిప్రాయాన్ని గుర్తించారు ఎవరు? బ్రిటిష్ పాలకులు. దాంతో ఏం తీసుకొచ్చారు? భారత ప్రభుత్వ చట్టం అంటూ ఇక నేరుగా బ్రిటిష్ రాణియే రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. బ్రిటిష్ రాజు లేదా రాణి రంగంలోకి దిగింది. అందుకే వచ్చినటువంటి ఒక చట్టం భారత ప్రభుత్వ చట్టం 1858లో వచ్చినటువంటి చట్టం. ఇది ఎప్పుడు ప్రకటించారు? నవంబర్ 1, 1858లో. నవంబర్ 1, 1858లో. 1857 తిరుగుబాటు తర్వాత వచ్చింది కాబట్టి 1858లో నవంబర్ 1 నాడు ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? రాణి విక్టోరియా రాణి ప్రకటించింది. అందుకే విక్టోరియా రాణి ప్రకటన అంటారు. విక్టోరియా రాణి ప్రకటన ఎప్పుడు చేసింది? ఏమంటే నవంబర్ 1, 1858లో చేసింది. దీంతో ఈ ప్రకటనతోటి ఏం జరిగింది భారత ప్రభుత్వ చట్టంలో అంటే, మొదటి అంటే వైస్రాయ్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఉన్నటువంటి ఒక పదవిని, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి ఒక పదవిని ఆ తర్వాత వైస్రాయ్గా రూపొందించారు, వైస్రాయ్గా ఏర్పాటు చేశారు. వైస్రాయ్ అనే పదవిని మరో పదవిని సృష్టించారు. అంటే గవర్నర్ జనరల్ ఏ అధికారులు ఉంటాయి, వైస్రాయ్ కూడా అదే అధికారులు ఉంటాయి. ఇంచుమించుగా ఒక విధంగా చెప్పాలంటే బ్రిటిష్ రాష్ట్రాలలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా గాను, స్వదేశీ సంస్థానాలలో వైస్రాయ్గా వ్యవహరిస్తారు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. అసలు వైస్రాయ్ ఏంది అంటే ఒక ప్రతినిధి, వైస్రాయ్ అంటే ఒక ప్రతినిధి. వైస్రాయ్ హోటల్స్ ఇట్లా వైస్రాయ్ అంటే ఏం లేదు. వైస్రాయ్ అంటే ఒక ప్రతినిధి అనుకోవచ్చు. అయితే ఈ విధంగా మొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ చార్లెస్ కానింగ్. ఈయన ఎప్పుడొచ్చిండు ఈ కానింగ్? 1856 నుంచి 62 వరకు ఉన్నాడు. అంటే ఈ విధంగా ఏమని చెప్పుకోవచ్చు? చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ కానింగే, మొదటి వైస్రాయ్ కూడా ఎవరంటే లార్డ్ చార్లెస్ కానింగ్. ఈయన 1856 నుంచి 62 వరకు ఈ పదవుల్లో చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా, స్వదేశీ సంస్థానంలో వైస్రాయ్గా వ్యవహరించారు. ఎవరు? లార్డ్ చార్లెస్ కానింగ్. దాంతో మరొక పదవిని కూడా సృష్టించింది 1858 భారత ప్రభుత్వ చట్టం. ఏంట పదవి అంటే భారత రాజ్య కార్యదర్శికి, అంటే భారతదేశంలో ఒక ప్రతినిధి, అంటే బ్రిటిష్ పార్లమెంట్లో కూర్చేసారు ఒక ఆయనకు. ఎవరికి? ఆ మంత్రికి. ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిష్ క్యాబినెట్ ఉన్న ఒక మంత్రికి ఒక కూర్చేసి అదే పార్లమెంట్లో, బ్రిటిష్ పార్లమెంట్లో ఒక చైర్ ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు? ఓ 15 మంది సభ్యులు ఉంటారు ఆయనకు. ఎవరికి? ఈ బ్రిటిష్ కార్యదర్శికి. ఎవరి కార్యదర్శి అంటే ఒక మంత్రి. ఎవరు? బ్రిటిష్ మంత్రి. ఆయన ఏం చూస్తాడు? భారత వ్యవహారాలు చూస్తారు. మరి ఇక్కడ వైస్రాయ్ ఉన్నారు కదా, ఈ వైస్రాయ్ ఏం చూసుకుంటాడు? వైస్రాయ్కి అటు ప్రభుత్వానికి రాణికి మధ్యలో ఉన్నటువంటి అనుసంధానకర్తగా చెప్పుకోవచ్చు. భగవంతుడికి భక్తుడికి దర్బార్ బత్తి ఏ విధంగానో ఈ విధంగా భారత పాలనకు, బ్రిటిష్ ప్రభుత్వానికి, బ్రిటిష్ రాణికి, బ్రిటిష్ పార్లమెంటుకు అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు. ఎవరు? రాజ్య కార్యదర్శి. ఈ రాజ్య కార్యదర్శికి మరో 15 మంది సభ్యులు సలహా మండలి కమిటీ ఉంటుంది. సలహా మండలి కమిటీ.
వీళ్ళు ఇచ్చినట్టు సలహాల మేరకు ఇక్కడ ఏం జరుగుతుంది ఇదంతా రిపోర్ట్ తీసుకొని పార్లమెంట్లో ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఎందుకంటే అంతకుముందు మన భారతదేశంలో 1857 తిరుగుబాటు వచ్చింది, ఒక పెద్ద తిరుగుబాటు ఇది. అంటే బ్రిటిష్ వాళ్లకు ఇక మూడింది అని చెప్పుకోవచ్చు. బ్రిటిష్ వాళ్లకు దగ్గరకు వచ్చింది, బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి వెళ్ళగొడుతుందుకు భారతీయులు సిద్ధమయ్యారు అనే అంశాన్ని పసిగట్టి ఇక అలర్ట్ అయ్యారు. దాంతో ఈ విధంగా రకరకాల పదవులు సృష్టించారు. అందులో భాగంగా వచ్చిన పదవే భారత రాజ్య కార్యదర్శి. ఈ నథింగ్ బట్ బ్రిటిష్ మినిస్టర్ అయినా ఇక్కడ ఏం చేస్తుంటాడు, ఇక్కడ నుంచి రిపోర్టు పార్లమెంట్కి చెప్తుంటాడు. పార్లమెంట్ ఏదైనా చర్చకు వచ్చిందనుకో, పార్లమెంట్లో ఏదన్నా భారతదేశానికి సంబంధించినట్టుగా ఏదైనా పెద్ద ఇష్యూ వచ్చిందనుకో, ఆ పార్లమెంట్లో చర్చించాలంటే ఆ వ్యవహారాలన్నీ చెప్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆరోగ్యానికి సంబంధించినట్టుగా సమస్యల్ని మంత్రి హరీష్ రావుని అడుగుతారు. ఆయన హరీష్ రావు దానికి సంబంధించిన రిపోర్టు ఇస్తుంటారు. దాంతోపాటు భారతదేశానికి సంబంధించిన హోం వ్యవహారాలు అంటే శాంతి భద్రతలు కావచ్చు, హోం వ్యవహారాలు కావచ్చు, అమిత్ షా పార్లమెంట్లో దానికి సమాధానం చెప్తుంటారు. ఈ విధంగా భారత కార్యదర్శి బ్రిటిష్ పార్లమెంట్ చెప్తుంటారు. అయితే దాంతోపాటు బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే పదవులను పక్కకు పెట్టేశారు, పదవుల్ని రద్దు చేశారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు వచ్చింది ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ప్లస్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇవి ఎప్పుడు వచ్చినాయి అంటే 1784 పిట్స్ ఇండియా చట్టం. మొన్న చెప్పుకున్నట్టు 1784 పిట్స్ ఇండియా చట్టంలో భాగంగా ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఆర్థిక వ్యవహారాలు, వాణిజ్య వ్యవహారాలు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకుంటే, పరిపాలనకు సంబంధించిన రాజకీయ వ్యవహారాలు, పరిపాలనా వ్యవహారాలు, శాంతి భద్రతల వ్యవహారాలు ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, రాజకీయ వ్యవహారాలు ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చూసుకుంటుంది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమో వాణిజ్య వ్యవహారాలు చూసుకుంటుంది. వీటిని రద్దు చేసేసారు. ఎందుకు రద్దు చేసేసింది? ఇక ఇంత వ్యవస్థ ఏర్పడింది కాబట్టి ఈ పిట్స్ ఇండియా చట్టంలో వచ్చినట్టుగా వాటి పదవుల్ని రద్దు చేసేసి ఆ తర్వాత బ్రిటిష్ గవర్నర్ జనరల్కి, వైస్రాయ్కి పూర్తి బాధ్యతలు అప్పచెప్పారు. ఇక నేరుగా ఎవరు పరిపాలిస్తున్నారు భారతదేశాన్ని అంటే రానే పరిపాలిస్తుంది ఒక విధంగా. దాంతోపాటు బ్రిటిష్ పార్లమెంటు ఎప్పటికప్పుడు భారతదేశానికి సంబంధించిన చట్టాలను చేస్తుంది. ఇది ఒకసారి చూద్దాం భారతదేశంలో ఎట్లా పరిపాలన చేస్తున్నారో, ఆ టైంలో ఈ తీసుకొచ్చినట్టు చట్టం ఎలా అమలు చేస్తుంది అనేది చూద్దాం. అయితే రాణి కావచ్చు, దాంతోపాటు బ్రిటిష్ పార్లమెంట్ కావచ్చు, ఈ చైన్ చూద్దాం. అంటే వాళ్ళు ఎట్లా పరిపాలిస్తారు అనేది చూద్దాం. రాణి తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ నథింగ్ బట్ ప్రధాని, తర్వాత బ్రిటిష్ రాజ్య కార్యదర్శి. భారతదేశానికి మనం చెప్పుకున్నాం కదా, భారత రాజ్య కార్యదర్శి. తర్వాత ఎవరుంటారు? గవర్నర్ జనరల్, బ్రిటిష్ గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్. గవర్నర్ జనరల్, వైస్రాయ్. ఆ తర్వాత ఎవరుంటారు? రాణి, బ్రిటిష్ పార్లమెంట్, భారత రాజ్య కార్యదర్శి, గవర్నర్ జనరల్. తర్వాత ఎవరుంటారు? కలెక్టర్. ఈయన ఎక్కడ ఉంటాడు? జిల్లా స్థాయిలో ఉంటాడు. కలెక్టర్ జిల్లా స్థాయిలో ఉంటారు. తర్వాత తాలూకాధిపతి, తాలూకాధికారి. తర్వాత ఏమంటారు? గ్రామాధికారి. ఉంటారు. ఇక ఈ విధంగా పరిపాలన కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఏది భారత ప్రభుత్వ చట్టం 1858 తర్వాత సెటప్ ఏర్పడేటువంటి సెటప్. ఈ కలెక్టర్ అనే పదవిని ఎప్పుడు 1772 ఎవరు? వారన్ హేస్టింగ్. 1772లో వారన్ హేస్టింగ్ క్రియేట్ చేసినట్టు పదవి కలెక్టర్ పదవి. ఇక ఆ తర్వాత ఇది జిల్లా స్థాయిలో ఉంటుంది. తాలూకా అంటే బ్లాకులు అంటే నథింగ్ బట్ రెవెన్యూ డివిజన్ అని చెప్పుకోవచ్చు. దీనికి ఎక్కడ ఎవరుంటారు? తాలూకా అధికారి ఉంటారు. ఇక గ్రామాలు, మండలాలు ఒక విధంగా అప్పట్లో గ్రామాలు, మండలాలు ఒకే పరిపాలన వ్యవస్థలో ఉండేది, దాన్నే గ్రామాధికారి అంటారు. ఇక ఈ వ్యవహారాల నుండి చూసుకునేందుకు గవర్నర్ జనరల్. ఈ భారతదేశానికి సంబంధించిన సెటప్ ఇది. భారతదేశానికి సంబంధించినట్టుగా సెటప్, పరిపాలన సెటప్ ఇది. ఇక్కడి నుంచి ఇక మళ్ళీ బ్రిటన్కి వెళ్ళాలంటే భారత రాజ్య కార్యదర్శి
ఇక్కడ జరిగినటువంటి వ్యవహారాల్ని ఎవరికి చెప్తారు? బ్రిటిష్ పార్లమెంటుకు గైడ్ చేస్తాడు. బ్రిటిష్ పార్లమెంటు ఎవరి కనుసన్నల్లో ఉంటుంది? రాణి కనుసన్నల్లో ఉంటుంది. రాణి, దాంతోపాటు బ్రిటిష్ ప్రధాని బ్రిటిష్ పార్లమెంటుకు బాధ్యత వహిస్తారు. ఇక్కడ జరిగేటువంటి వ్యవహారాల్ని ఈ కార్యదర్శి అటు పార్లమెంటుకు గైడ్ చేస్తుంటారు, పార్లమెంటుకు వివరిస్తుంటారు. ఈ విధంగా భారతదేశంలో పరిపాలన వ్యవస్థని అట్లా సెటప్ చేసుకుంది ఎవరు? బ్రిటిష్ రాణి. అయితే ఈ చట్టంపై కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఎవరు? భారత ప్రభుత్వ చట్టం 1858లో వచ్చినట్టుగా చట్టంపై కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటే ఈ చట్టం ఒక విధంగా భారతదేశం మీద ఆజమాయిషి చలాయిస్తేందుకు ఎప్పటికప్పుడు చాలా క్లోజ్ అబ్జర్వేషన్లో పరిపాలన వెళ్ళిందని చెప్పుకోవచ్చు. దీంట్లో ఒక అంశం ఏంటంటే ఈ చట్టంలో కొన్ని వ్యాఖ్యలు, కొన్ని అంశాలని చూద్దాం. ఇప్పుడు ఇంగ్లాండ్లో పరిపాలనాపరమైన మార్పులు చేసుకున్నారు. ఒకసారి మనం ఇటు చూద్దాం. ఎందుకంటే గవర్నర్ జనరల్ గతంలో ఉన్నవారే, వైస్రాయ్ పేరు మారింది తప్ప గవర్నర్ జనరల్ గతంలో ఉన్నవారే, కలెక్టర్ గతంలో ఉన్నవారే, జిల్లా స్థాయిలో కలెక్టర్ 1572. ఈ కలెక్టర్ పదవి ఇప్పటికీ ఉంది. అంటే ఏంది? దీన్ని రద్దు చేయలేదు, దీన్ని పొడిగించలేదు, ఏం చేయలేదు, దీని పేరు కూడా మార్చలేదు. తాలూకాధికారి అదే విధంగా ఉండు, గ్రామాధికారి అదే కొను. అంటే ఇది భారతదేశానికి సంబంధించినటువంటి వ్యవస్థ. ఇక్కడ ఎక్కడ మార్పులు చేయలేదు. కానీ బ్రిటిష్ పార్లమెంట్లో అంటే ఇంగ్లాండ్లో కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పు ఏంటంటే భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి ఒక పదవిని సృష్టించారు. బ్రిటిష్ పార్లమెంట్కి ఎప్పటికప్పుడు ఇతను గైడ్ చేస్తుంటారు, ఇక్కడ జరిగినట్టు వ్యవహారాలని రిపోర్ట్ చేస్తుంటారు. అంటే బ్రిటిషు ఇంగ్లాండ్లో పరిపాలనాపరమైన మార్పులు చేశారు, కానీ భారతదేశంలో ఎలాంటి మార్పులు చేయలేదనేటువంటి వ్యాఖ్యలు ఈ చట్టంపై చేయొచ్చు. దాంతోపాటు భారత ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఇచ్చినట్లయింది అని ఎవరన్నారు? విక్టోరియా రాణి ప్రకటించింది. చూడు ఏమో చెప్పింది. ఈ చట్టం భారతదేశానికి స్వేచ్ఛ, సమానత. ఎక్కడ స్వేచ్ఛ పాడైంది? ఎక్కడ స్వేచ్ఛ అంటే 1857 తిరుగుబాటు ఎందుకు వస్తుంది? వీళ్ళు అచ్చంగా పరిపాలిస్తే, వీళ్ళు భారతీయులకు సరైన సౌకర్యాలు కల్పిస్తే 1857 తిరుగుబాటు ఎందుకు వస్తుంది? పన్నులు ముబ్బడిగా వేసినట్టు పన్నులు కట్టలేక ప్రజలు అంత ఇబ్బందులకు ఎందుకు గురవుతారు? ఈమె ప్రకటన గొప్పగా చెప్పుకుంటేందుకు, విక్టోరియా రాణి ప్రకటన గొప్పగా చెప్పుకుంటేందుకు భారత ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించడానికి మాగ్నా కార్టా లాంటిది అని అన్నారు. అసలు ఈ మాగ్నా కార్టా అంటే ఏంటంటే మానవ హక్కులను కల్పించడం అన్నట్టు, మానవులకు హక్కులు కల్పించడం. ఇది ఎప్పుడు 1215లో బ్రిటన్లో వచ్చినట్టుగా ప్రకటించినట్టుగా ప్రకటన అన్నట్టు. ఇది మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు 1215 సంవత్సరంలో. అలాంటి మాగ్నా కార్టా లాంటిది ఈ భారత ప్రభుత్వ చట్టం అని విక్టోరియా రాణి గొప్పగా చెప్పుకొచ్చింది. దేని గురించి? ఈ చట్టం గురించి. దాంతోపాటు ప్రాజ్ఞా నిరంకుశత్వాన్ని నెలకొల్పే చట్టంగా టీబీ మెకాలే పేర్కొన్నారు. కొంతమంది ఏమన్నారు? గుడ్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్న గుడ్ గవర్నమెంట్ చట్టంగా కొంతమంది చెప్పుకొచ్చారు. దేన్ని? ఈ బ్రిటిషు ప్రభుత్వం తీసుకొచ్చినట్టుగా రాణి ప్రకటన, బ్రిటిష్ ప్రభుత్వ చట్టం 1858. ఈ 1858 ఎందుకు వచ్చిందంటే అంతకుముందే జస్ట్ 1853 నుంచి ఒక 5 ఏళ్లనే ఈ చట్టం వచ్చింది. అంతకుముందు చార్టర్ చట్టం ఉంది. 5 ఏళ్లనే బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు వల్ల ఈ విధంగా భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకొచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఇది భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించి. దాంతోపాటు అటు చార్టర్ చట్టానికి సంబంధించి. నెక్స్ట్ కౌన్సిల్ చట్టాల్లో కలుసుకుందాం. 1861 కౌన్సిల్ చట్టాల్లో కలుద్దాం.